మన సెకండ్ రెసిపీ యాపిల్ సాస్ పుడ్డింగ్. యాపిల్ సాస్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మన సెకండ్ రెసిపీ యాపిల్ సాస్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ఏదైనా యమ్మీగా, కొంచెం స్వీట్గా ఉండేది కానీ ఏదైనా మంచి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 days లిక్విడ్ ఫుడ్లో ఉన్న వాళ్ళకి 3rd day కొంచెం సాలిడ్ స్టార్ట్ చేశాక మంచివి ఏమైనా తినాలనిపిస్తుంది. సో బనానా అయితే ఫస్ట్ డే నుంచి ట్రై చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి యాపిల్ కూడా చాలా మంచి ఫ్రూట్, ఎస్పెషలీ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి. సో యాపిల్తో ఒక మంచి రెసిపీ సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మన ఇప్పుడు మాట్లాడుకుంటున్న యాపిల్ సాస్ పుడ్డింగ్. సో దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని యాపిల్ని మనం పేస్ట్ లాగా చేసుకున్నాము. సో ఫ్రూట్స్ని కుక్ చేయకూడదు కాబట్టి కుక్ చేసినవి కాకుండా మనం రాగా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళు మిల్క్ తీసుకోవడం అంత మంచిది కాదు, నార్మల్ బఫెలో మిల్క్ ఆర్ కౌ మిల్క్. సో కొబ్బరి పాలు తీసుకుంటే మంచిది. ఆ కొబ్బరి పాలు కూడా బయట దొరికే క్యాండ్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. ఫ్రెష్గా కోకోనట్ తెచ్చుకొని దాని నుంచి తయారు చేసిన, అంటే గ్రైండ్ చేసి తయారు చేసుకున్న మిల్క్ని మాత్రమే యూస్ చేయండి. సో ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో కొబ్బరి పాలలో మనకి గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. హెవీగా తీసుకునే కన్నా ఇలా లైట్ ప్రోటీన్స్ అండ్ లైట్గా మనం ఫుడ్ని స్టార్ట్ చేస్తాం అనుకోండి సాలిడ్స్ తీసుకోవడానికి. అండ్ సాలిడ్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇలా లైట్గా తీసుకుంటే మన గట్ డైజెషన్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళు మజ్జిగ అండ్ అలాగే పెరుగు కూడా తప్పనిసరిగా తీసుకోండి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. యాపిల్ సాస్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. యాపిల్ సాస్ పుడ్డింగ్ కి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, కొబ్బరి పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. యాపిల్ సాస్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో యాపిల్ ముక్కలు, కొబ్బరి పాలు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే యాపిల్ సాస్ పుడ్డింగ్ రెడీ.